ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకసారి సంతోషంగా ఉన్నటువంటి వారందరూ కూడా దేవునికి రెండు చేతులు ఆకాశమతికి దేవునికి స్తోత్రం చెల్లించిన ఒకసారి హల్లెలూయా. అక్కడ మీరు మిస్ అయ్యారు, ఒకసారి చెప్తున్నాను. సంతోషంగా ఉన్నటువంటి వారందరూ ఒకసారి రెండు చేతులు ఆకాశమతికి దేవునికి స్తోత్రం చెల్లించండి ఒకసారి. హల్లెలూయా. ప్రైజ్ బి ద నేమ్ ఆఫ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం కలుగునగాక. మరొకసారి ఉదయవేళ సమయంలో మరి నూతనమైనటువంటి వారంలో ప్రవేశించినటువంటి మనకు మరి ముఖ్యంగా మీ అందరికీ కూడా ప్రభుపేట శుభవందనాలు, దైవ దీవెనలు, ఆశీర్వాదాలు కలుగునగాక. మీరంతా కూడా ఆరోగ్యంగా ఉన్నారు కదా? ఉన్నారా లేరా? దేవునికి స్తోత్రం. అక్కడ లేకపోతే దేవునికి సన్నిధిలో ఆయన మనకు యెహోవా రాఫా వలె ఉన్నాడని, ఆయన మనకు కలిగినటువంటి ప్రతి విధమైనటువంటి బలహీనతలు తన యొక్క రక్తము వల్ల మనల్ని కడిగి మనకు ఉన్నటువంటి అనారోగ్యమును దేవుడు తొలగించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి ఉదయవేళ సమయంలో దయచేసి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి ప్రార్థన అవసరతలు ఉన్నాయి. కొద్దిగా ఎర్లీగా వచ్చినట్లయితే వాటి కొరకు ప్రార్థన చేద్దామని అనుకున్నాను, కానీ చివరిలో ప్రార్థన చేస్తాను. దయచేసి ఆ విషయాలను బట్టి జ్ఞాపకం చేసుకోనండి. గతించినటువంటి ఈ వీక్లో యాక్చువల్గా మన బిడ్డలు కొంతమంది ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతూ ఉన్నారు. దయచేసి ఆ ఇంటర్వ్యూస్ కొరకు దయచేసి ప్రార్థన చేయాల్సిందిగా ప్రభుపేట మనవి చేస్తూ ఉన్నాను. అది మాత్రమే కాదు, గతించినటువంటి ఎస్టర్డే మార్నింగ్ ఎర్లీ అవర్స్ మన బ్రదర్ నూతనంగా వెడ్డింగ్ అయినటువంటి ఆ యొక్క ఫ్యామిలీ బ్రదర్ అఖిల్ మరి న్యూయార్క్ సిటీ నుంచి ఆల్బనీ వస్తున్నటువంటి క్రమంలో సో స్నో పడుతూ ఉంది మిడ్ నైట్. ఆ స్నో పడుతున్నటువంటి పరిస్థితుల్లో స్కిడ్ అయిపోయి తనకు తానే వెళ్ళి ఆ పక్కన ఉన్నటువంటి రైలింగ్ని హిట్ అవ్వడం. ఆల్మోస్ట్ వెహికల్ ఏమంటారు ఫ్రంట్ భాగం అంతా కూడా డ్యామేజ్ అయిపోయింది. బట్ దేవుని కృపను బట్టి తనకి ఏమాత్రం కూడా కనీసం నిన్న మేము అతను వ్యక్తిగతంగా కలిసినప్పుడు పాస్టర్ గారు నా తలలో నుంచి ఒక్క వెంట్రుక కూడా కింద పడలేదు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. అయితే వెహికల్ అయితే కంప్లీట్గా టోటల్ అయిపోయింది. మరి వారు కొద్దిగా మెంటల్గా కొద్దిగా డిస్టర్బ్ అయి ఉన్నారు స్టూడెంట్స్ కాబట్టి. మొన్నే రీసెంట్గా మ్యారీడ్ లైఫ్ స్టార్ట్ చేశారు. మరి భవిష్యత్తు ఎలా ఉండబోతుందో అన్నటువంటి అన్సర్టనిటీస్ తోటి ఉన్నారు. బట్ ఏదైనప్పటికీ కూడా మీ ప్రార్థన దయచేసి వారికి తోడుగుండి మీరు దయచేసి వారిని మీ యొక్క ప్రార్థనలో అప్హోల్డ్ చేసుకోవాల్సిందిగా ప్రభుపేట మనవి చేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. మై హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే మనందరం కూడా వి లివ్ ఇన్ అ బిజీ వరల్డ్ కదా. ఎంత బిజీగా ఉంటామంటే కొన్నిసార్లు ప్రార్థన కూడా చేసుకోకుండా వెళ్ళిపోతుంటాం బయటికి కదా. సో మై హంబుల్ రిక్వెస్ట్, ప్లీజ్, as you prepare yourselves to dress up nicely, as you prepare yourself to meet somebody, please spend a quality time to talk to the Lord about your journeys. Especially దయచేసి మీరు మీ కుటుంబాలకు దూరంగా ఉంటారు, మీ దేశాలకు దూరంగా ఇక్కడికి వచ్చాం, అక్కడ ఉన్నటువంటి వారి ఫ్యామిలీ ఎంతగానో ఇబ్బంది పడుతూ ఉన్నారని ఎల్డర్లీ పేరెంట్స్ చాలా బాధపడుతున్నారన్న విషయం వారు చెప్తున్నప్పుడు నిజమే కదా అని అనిపిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీకు ఏమైనా చూడడానికి మేము ఉన్నాం, కానీ ఏదైనా జరగరాంది జరిగితే తేరుకోలేనటువంటి పరిస్థితి కదా. సో ప్లీజ్ దయచేసి వెహికల్స్ డ్రైవ్ చేసేటప్పుడు జ్ఞానముతోటి తెలివితోటి మెలకుతోటి డ్రైవ్ చేయాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అదే రీతిగా బ్రదర్ దినేష్ నూతన ఫ్లాట్లో నూతనమైనటువంటి ఒక అపార్ట్మెంట్లోనికి మూవ్ అయ్యారు. మరి ఎస్టర్డే మన మోహన్ ఫ్యామిలీకి వెళ్ళి షిఫ్టింగ్ వాటిల్లో మరి హెల్ప్ చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే ఆ నూతనమైనటువంటి హౌస్ వారికి బ్లెస్సింగ్ ఉండలాగా దయచేసి ప్రార్థన చేయాల్సిందిగా ప్రభుపేట మనవి చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. ఓకే, అనౌన్స్మెంట్స్ అయిపోయినాయి. లెట్స్ గో ఇంటు ద వర్డ్. ప్రైజ్ బి ద నేమ్ ఆఫ్ ద లార్డ్. హల్లెలూయా. దయచేసి సిద్ధం. ద బుక్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 9 verse 35. మత్తయి సువార్త 9వ అధ్యాయము 35వ వచనం నుండి 38 వచనాల వరకు ఒకసారి అందరం కూడా మీ భాషలో తీసి చదవండి, ఒకరు బిగ్గరగా చదవండి. Praise the Lord. అదే రీతిగా ద గాస్పెల్ ఆఫ్ జాన్ చాప్టర్ 4 verse 35 through 39.
యోహాను సువార్త 4వ అధ్యాయము 35 నుంచి 39 వచనం. Praise the Lord. Hallelujah. Please turn to your neighbor. Say these verses. Say this word. Do you see what Jesus sees? Do you see what Jesus sees? Praise be the name of the Lord. Hallelujah. ఈ రోజున కొన్ని మాటలు ఈ 2 వచనాలను ఉపయోగించుకొని, ఎందుకని ఐ వాంటెడ్ యూ టు రీడ్ అప్ ఫ్రంట్ సో దట్ యూ కెన్ కాన్సన్ట్రేట్ మీ, not going through the Bible again and again. Praise be the name of the Lord. How many of you know have remembered the theme of this year for Sharon Fellowship Church of Albany? Telugu వాళ్ళని అడుగుతాను, ఇంగ్లీష్ వాళ్ళకి అర్థం అయిపోతుంది. Year of Harvest. Praise be the name of the Lord. ప్రతి సంవత్సరం కూడా ప్రతి సంఘానికి కూడా ప్రభు కొన్ని రకాలైనటువంటి గోల్స్, ఆబ్జెక్టివ్స్ ఇస్తూ ఉంటారు. మనం ఏ సంఘంలో ఉన్నప్పటికీ కూడా, నో మ్యాటర్ వెదర్ యు ఆర్ అ క్యాథలిక్, నో మ్యాటర్ వెదర్ యు ఆర్ అ పెంటెకాస్టల్ ఆర్ ఎక్సెట్రా ఎక్సెట్రా, బట్ ఎవ్రీ చర్చ్ రన్స్ విత్ ద మిషన్. సో ప్రతి సంఘం కూడా ఒక రకమైనటువంటి ఒక మిషన్ తోటి ముందుకు నడుస్తూ ఉంటాయి. అయితే ప్రత్యేకంగా ఈ యొక్క సంవత్సరానికి ఈ యొక్క షారన్ ఫెలోషిప్ చర్చ్ ఆఫ్ ఆల్బనీ మరి దైవ సేవకులకి ఇచ్చినటువంటి గొప్ప ఆలోచన ఏంటంటే ద ఇయర్ ఆఫ్ హార్వెస్ట్, కోత కాలము. చెప్పండి ఒకసారి, కోత కాలం. అయితే ఈ మాటలను ఉపయోగించుకొని యాజ్ వీఆర్ entering it, as we entered into a new year, it's been like 3 weeks. So last week I spoke about a certain basic called rooted in Christ, kada. Last week మీ అందరితో చెప్పినట్టు మాట ఏంటంటే యేసులో వేరు పారి ఉండుట, కదా, rooted in Christ. That is very essential for a Christian life. That is very basic elements that every Christian should have. ఏంటిది? యేసులో వేరు పారి ఉండటం. But another basic for the Christian life is about, we are going to talk today. ఏంటి యేసులో ఉన్నటువంటి మరొక ఇదిగో చూడండి, ఆ యొక్క బేస్ ఏంటి అన్నటువంటి విషయాలను ఈ రోజున మీతో మాట్లాడడానికి నేను ప్రత్యేకంగా ఇష్టపడుతున్నాను. ఒకవేళ నేను మాట్లాడుతున్నప్పుడు ముందుగా నేను డిస్క్లైమర్ ఇస్తున్నాను, ఒకవేళ మీ మనసుకు ఏమైనా ఇబ్బంది కలిగించినట్లయితే దయచేసి నన్ను మన్నించండి. ప్రార్థన చేసి నాకు మంచి తెలివి కావాలని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అయితే ఒక మాట చెప్పనివ్వండి. ద మోస్ట్ డేంజరస్ ఇన్ క్రిస్టియన్ లైఫ్ ఈజ్ నాట్ అన్ ఓపెన్ రిబెలియన్, ఇట్ ఈస్ అ స్పిరిచువల్ నమ్నెస్ అంటాడు ఒక వ్యక్తి. ఒక క్రైస్తవ సమాజానికి అచ్చభాషలో చెప్పాలంటే ఒక చీడపురుగు ఏంటంటే రెబెలియన్ అవ్వటం కాదు, కానీ ఒక స్పిరిచువల్ నమ్నెస్, అంటే ఆత్మీయమైనటువంటి ఒక మొద్దుబారు. ఏంటి? మొద్దుబారు. చూడండి, ఏదైనా మీరు రాత్రిపూట నిద్రపోతున్నప్పుడు, ఒకే చేతి మీద నిద్రపోతున్నప్పుడు ఏమవుతుందంటే కొన్ని సందర్భాల్లో ఏమైపోతుంది? నంబ్ అయిపోతుంది. దాన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే యూ గాట్ యూస్ టు ఇట్. అలాగనే మన యొక్క ఆత్మీయ జీవితంలో కూడా కొన్ని సందర్భాల్లో we met so many people in the world. The day the morning that you get up from your bed, you meet a lot of people, right? At your workplace, at your, you might see your neighborhood, you might see in your own families, but even in our churches as well. As you see more people, what happens? Because this is not something new. ఇదేదో వారు కొత్తవారని కాదు, లేదంటే వీరు ఎప్పుడు చూడలేనటువంటి విషయం కాదు, కానీ ఈ రోజున మన జీవితాల్లో ఏమైపోతుందంటే వ్యక్తులను చూస్తున్నప్పుడు వీ ఓన్లీ సీ దెమ్ యాజ్ మ్యాన్ అండ్ ఉమెన్. ఎస్, వీ నీడ్ టు సీ దెమ్ యాజ్ మ్యాన్ అండ్ ఉమెన్, బట్ మోర్ ఓవర్ వాట్ ఐ వుడ్ లైక్ టు టెల్ యూ ఈస్ దట్ ద ఫెమిలారిటీ క్యాన్ ఆల్వేస్ డల్ ది కంపాషన్. ఒక వ్యక్తి నాకు బాగా తెలుసు అని అనుకున్నప్పుడు కొన్ని సందర్భాల్లో ఏం చేస్తామంటే మనం ఆ వ్యక్తిని ఓవర్లుక్ చేస్తూ ఉంటాం. ఈ వ్యక్తేగా నాకు తెలిసిన వాడే కదా, ఈమె కదా నాకు తెలిసిందే కదా అని అనుకొని కొన్ని సందర్భాల్లో మనం వారి మీద చూపించాల్సినటువంటి ఒక కంపాషన్ మనం చూపించకపోవడానికి అనేక రకాలైనటువంటి కారణాలు ఉన్నాయి. బట్ లెట్ మీ ఆస్క్ ఎ క్వశ్చన్. వెన్ యూ గో టు అ షాపింగ్ మాల్, వెన్ యూ గో టు somewhere outside, when you see crowd, what do you remember? Do you see crowd as a mirror of a human being, or do you see crowd as a souls to the Lord?
ఉదయవాళ్ళ సమయంలో ఒక మాట మిమ్మల్ని జ్ఞాపకం చేస్తుంది. బయటకు అనేక ప్రాంతాలకు వెళుతున్నప్పుడు కొంతమంది వ్యక్తులు మనం పరిచయం చేసుకోవడం, కొంతమంది వ్యక్తులు మనం చూస్తున్నప్పుడు ఆ వ్యక్తిని చూసినప్పుడు మనకు ఈ వ్యక్తి కేవలం ఒక మనుష్యుడుగానో, ఒక స్త్రీగానో, పురుషుడుగానో మాత్రమే కాక ఎంతమంది ఈ యొక్క వ్యక్తి దేవుని కొరకు, ఈ వ్యక్తి కూడా దేవుడు కోరుకున్నటువంటి ఒక సోల్, ఒక ఆత్మ అని ఎంతమంది ఆలోచన చేయగలుగుతున్నాం అన్నటువంటి విషయాలను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకంటే దిస్ ఈస్ వెరీ ఎసెన్షియల్ ఇన్ అ క్రిస్టియన్ లైఫ్. చూడండి, నేను ఎప్పుడు ఒక మాట అంటూ ఉంటాను, వెన్ యూ గో టు ఎనీ పొలిటీషియన్, ఆ పొలిటీషియన్ సీజ్ ఎనీ పర్సన్ యాజ్ అనదర్ ఓట్, యాజ్ అనదర్ ఓటర్. వెన్ యూ గో టు a doctor sees any person as a patient, isn't it? అలాగనే ఎలాగైతే చూడండి, ఒక పొలిటీషియన్ ఒక వ్యక్తిని చూసినప్పుడు ఇతను ఓటర్ అని అనుకుంటాడో, ఒక డాక్టర్ ఒక వ్యక్తిని చూసినప్పుడు ఇతను పేషెంట్ అని అనుకుంటాడో, అదే యేసు ప్రభు వారు మాత్రం ఒక వ్యక్తిని పేషెంట్గా చూడ్డు, ఓటర్గా చూడ్డు. ఎలా చూస్తాడు? ఆయన నా కుమారుడు, నా కుమార్తె. When you come to the Lord, God sees you as you are the beloved child. He never sees you as you are a sick person. He never sees you as you are a rich person. Moreover, He sees you as His own. Hallelujah. నా సొంతము, నా యొక్క స్వజనం అని దేవుడు మనల్ని చూస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఈ రెండు వచనాలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ద బుక్ ఆఫ్ మాథ్యూ అండ్ ద బుక్ ఆఫ్ జాన్, దే క్లియర్లీ టోల్డ్ us, they allow us to step inside the very heart of Lord Jesus Christ. ఈ రెండు వచనాలు కూడా మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు యేసు ప్రభు వారు మత్తయి సువార్తలో చూడండి, అనేక ప్రాంతాల్లో తిరిగి అక్కడ ఉన్నటువంటి జనాలను చూసి వీరు కాపరులు లేనటువంటి గొర్రెలని మనసులో గ్రహించి వారిని చూచి కనికరపడ్డాడని ఒక వాక్యం రాయబడుతుంది. అలాగనే యోహాను సువార్తలో మీరు గమనించినట్లయితే అక్కడ ఉన్నటువంటి శిష్యులందరూ కూడా వారితో మాట్లాడుతూ శిష్యులతో అంటున్నాడంట, మీరంతా అనుకున్నట్లుగా 4 మాసాల తర్వాత కోతకాలం రాలేదు, అది ఇప్పుడే వచ్చేసింది అని అంటా ఉన్నప్పుడు, ఈరోజున ఇక్కడ 2 kinds of groups are living in the churches these days. Some says the time has not come yet. Some says the time is now. Before I even go to the conclusion, I would like to give the last point today. That in which group are you in? Are you still waiting for the harvest? Are you still realizing that this is the time for the harvest? మనలో చాలామంది ఇంకా కోత రావడానికి సమయం ఉందిలేండి బ్రదర్, పాస్టర్ గారు ఇంకా ప్రార్థన చేద్దాంలే పాస్టర్ గారు అనేటువంటి వారు లేకపోలేదు. కొంతమంది లేదు, అది ఇప్పుడే వచ్చేసింది అనేటువంటి వారు కూడా లేకపోలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. A great preacher said something like this about these 2 verses. He says, it is one of the most quoted but least understood paragraph. అనేక మంది అనేక రకాలుగా ఈ యొక్క పారాగ్రాఫ్ను వాడుతున్నారు, కానీ వెరీ ఫ్యూ విల్ అండర్స్టాండ్ ద సెన్స్ అండ్ అర్జెన్సీ ఆఫ్ దిస్ పర్టికులర్ వర్సెస్ ఇస్ వాట్ అ గ్రేట్ ప్రీచర్ కాల్డ్ John MacArthur says. Let's see and then try to understand what the mission of the Lord. యేసు ప్రభు వారి యొక్క మిషన్. If you see Lord's mission, if you see the verses, Matthew chapter 9 verses 35, it says, Jesus went through all the towns and villages, teaching in their synagogues, proclaiming the good news of the kingdom and healing every disease and sickness. The main important verses, the word in these particular verses is Jesus went. అందరూ చెప్పండి ఒకసారి, అక్కడ రాసిన మాట ఏంటి? జీసస్ వెంట్. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. యేసు ప్రభు వారు అక్కడికి వెళ్ళాను. చెప్పండి ఒకసారి, అక్కడికి వెళ్ళాడంట? అక్కడికి వెళ్ళాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆయన సమస్త పట్టణములను, సమస్త గ్రామములను ఆయన సంచారము చేశాడు. 2000 years ago in the city of Galilee, there used to be 200 small or big villages. 2000 సంవత్సరాల క్రితము ఆ గలిలయ అనేటువంటి ప్రాంతంలో దగ్గర 200 గ్రామాలు, కుగ్రామాలు, గ్రామాలు, చిన్న చిన్న విలేజెస్ ఆ రోజుల్లో ఉండేటువంటివంట. అయితే అక్కడ రాసినటువంటి మాట ఏంటంట, యేసు ప్రభువారు ఆయన సమస్త పట్టణముల యందు, గ్రామముల యందు ఆయన సంచారము చేస్తూ ఉన్నాడు. He did not leave any single town or a village. 2000 years ago when Jesus came in this world as a human being, he traveled all the innermost of the city, innermost of the villages. ఈరోజు ఇక్కడ కూడినటువంటి మనమందరం కూడా వీఆర్ బేరింగ్ దట్ పర్టికులర్ ఫ్రూట్. ఎవరో నాటినటువంటి ఒక విత్తనము, దానివల్ల వచ్చినటువంటి ఒక ఫలాన్ని యొక్క అనుభవాలు ఏమంటారు, ఆ యొక్క ఆశీర్వాదం మనం పొందుకుంటా ఉన్నాం. ఈరోజున జ్ఞాపకం చేసుకోనండి, ఇండియా వాజ్ నెవర్ యూస్ టు బి అ క్రిస్టియన్ నేషన్. I doubt even if it becomes a Christian nation in the future too, because of the politicians that we have, because of the great politics that we have in India. But just imagine,
Out of these many billions people lived in India, but we are very few in numbers. Though we are few in numbers, can you just remember how did you come to the Lord? ఇంతమంది కొన్ని కోట్ల మంది సమాజం మధ్యలో నుంచి దేవుడు నిన్ను నన్ను హ్యాండ్ పిక్ చేశాడంటే దాని అర్థం ఏంటంటే ఆ సువార్త మనకి ఎలాగొచ్చింది? How this gospel has entered into our India and then intrinsic parts of villages of India. కుగ్రామాలకు ఆ గ్రామాలకు దేవుని యొక్క సువార్త ఎలా వెళ్ళింది? ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం. యేసు ప్రభు వారు తను ఉన్నటువంటి జీవిత కాలంలో ఏ విలేజ్ని కూడా తాను వదిలిపెట్టలేదు. దగ్గర 200 గ్రామాలు, చిన్న చిన్న పట్టణాలు, ఆ ప్రాంతాలన్నిటికీ కూడా తిరిగి వెళ్ళి ఆయన సత్య సువార్తను బోధించినట్లుగా జ్ఞాపకం చేస్తున్నాం. హల్లెలూయా. That shows us the heart of the Father. We all remember the story in the book of Luke chapter 15, lost and found, కదా? గొర్రెలు పోయినాయి, కాసులు పోయినాయి, తర్వాత కుమారుడే పోయాడు. So there we see about the sheep, there we see about the coin, there we see about the prodigal son. But the main essence of that particular story is about the heart of the Lord, the heart of the Father. ఇదిగో చూడండి, యేసు ప్రభు వారు ఈ లోకానికి ఎందుకు కొరకు వచ్చారంట? నశించిన దాన్ని వెతికి రక్షించడం కొరకు వచ్చారు. మనము కూడా ఇక్కడ కూడినటువంటి మనం అందరం కూడా ఒకప్పుడు నశించబడినటువంటి గుంపే. మీలో ఎవరైనా ఉన్నారా అటువంటి వారు, కానటువంటి వారు? లేం కదా. మనమందరం కూడా నశించబడినటువంటి గుంపే. కానీ దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు, వెతికి వచ్చాడు. ఎలా వెతికి వచ్చాడంట? నశించిపోతున్నటువంటి వారిని వెతికి రక్షించడం కొరకు ఈ లోకానికి యేసు ప్రభు వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యేసు ప్రభు వారు ఎప్పుడు కూడా తన యొక్క మినిస్ట్రీ జర్నీలో he always performed like a threefold ministry in the life of Jesus. What is that threefold ministry in the life of Jesus? Number 1, teaching. Cheppandi okkasari. Number 2, proclaiming the gospel. Number 3, healing the sick people. This is a threefold ministry of the Lord Jesus Christ when he was alive in this world as a human being. ఈ 3 విషయాలు కూడా ప్రతి ఒక్క క్రైస్తవుడి జీవితంలో ఉండాలనేటువంటి విషయాలను ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మొదటిది ఏంటి? టీచింగ్. రెండవది ప్రొక్లైమింగ్. మూడవది హీలింగ్. మొదటిది టీచింగ్ అని ఎందుకంటున్నారంటే, ఇక్కడ కూడినట్టు మనం అందరం కూడా చూడండి, ప్రతి ఆదివారం ఉదయం మంచు పడినా, వర్షం పడ్డా, ఎండ వచ్చినా కూడా ఆరాధనకు వస్తాము. దేని కొరకు వస్తున్నాము? కొన్ని మాటలు వినటం కొరకు వస్తున్నాం. Even when you see this particular verses 35-36, Jesus went all over the city and then villages, then he was preaching the word, teaching the word in the synagogues. సినగాగ్ అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే, పూర్వకాలంలో ఎక్కడైనా హిబ్రీలు లేదంటే యూదులు, ఇదిగో చూడండి, కనీసం ఒక చోట 10 మంది ఉంటే ఆ 10 మంది కలిపి ఒక చిన్న చర్చ్లా పెట్టుకున్నటువంటి వారు, దానే సినగాగ్ అనేటువంటి వారు. ఆ సినగాగులో ఆ గుంపులో ఉన్నటువంటి పెద్దవారు ఎవరైతే ఉన్నారో వారు లేచి నిలబడి కొన్ని స్క్రోల్స్ లేదంటే దాన్ని ఏమంటారంటే తల్మూద్ లేదంటే తోరా, ఈ మాటలన్నీ కూడా చదువుతున్నప్పుడు వారు దాన్ని వినేటువంటి వారు. ఈ రోజున ఇక్కడ కూడా సంఘం ఎలా చేయబడుతుందంటే, church is teaching you something. Church is teaching about your life. Church is teaching about your spirituality. Church is teaching about your family, etc., etc. Many of us are enjoying the teachings in the churches, but very few are going out and proclaiming the gospel. It is so sad to see these days in the churches. That's why I said in the very beginning, says that we already there in the spiritual numbness in our lives. ఎందుకనంటే మనం వినేటువంటి వారు మాత్రమే ఉన్నాం, గ్రహించేటువంటి వారు మాత్రంగానే ఉన్నాం. కానీ యేసుని ఎక్కడ పెట్టుకుంటాం? మన దగ్గరే పెట్టుకుంటున్నాం. కానీ if you carefully observe in the life of Jesus, he always had a threefold ministry in his life. Number 1, he was teaching. Number 2, he was proclaiming the word, gospel. And number 3, he was showing compassion or healing the sick people. Hallelujah. Hallelujah. ఈరోజు ఇక్కడ కూడినటువంటి ప్రతి ఒక్కరు కూడా దిస్ ఈస్ అ వెరీ బేసిక్ థింగ్ దట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఎనీ థియాలజీ హియర్. I can give a Greek name about all these things, but I refrain not to give. Because I'm just trying to set a basic for Sharon Fellowship Church of Albany Telugu congregation today. That every person in this church, no matter what the race is, no matter what the denominations are, we all must go through all this, the threefold ministry what Jesus did in his life. We must be taught, we must preach, we must show the compassion to the lost. Hallelujah. As you carefully observe in the chapter 9 verses 36, it says marvelously,
ఇట్ షోస్ సంథింగ్. చూడండి ఒకసారి. వెన్ హీ సా ద క్రౌడ్స్, when he saw the crowds, he had compassion for them. ఆయన సమూహములను చూచి వారు కాపరులు లేని గొర్రెల వలె విసిగి చెదిరి ఉన్నందున వారి మీద కనికర పడిరి. హల్లెలూయా. ఇందాక నేను అంటున్నట్లుగా కంపాషన్ అనేటువంటిది ఇట్స్ ఎ బేసిక్ థింగ్ ఇన్ అ క్రిస్టియన్ లైఫ్. ఎందుకని కంపాషన్ బేసిక్ థింగ్ అని అంటున్నానంటే, మనం యూజువల్గా న్యూస్ పేపర్స్లో చదువుతుంటే తెలుగులో బాగా రాస్తారు. యాక్చువల్ ద కంపాషన్ అనేటువంటిది ఇక్కడ రాసినటువంటి ఒక గ్రీక్ టెర్మినాలజీ ఏంటంటే స్ప్లాంఖనా. చెప్పండి ఒకసారి. స్ప్లాంఖనా అంటే కంపాషన్ అంటే కేవలం కనికర పడడం, జాలి పడడం కాదు. ద ట్రూ మీనింగ్ ఆఫ్ స్ప్లాంఖనా, ఇట్ సేస్ దట్ an ache deep in the gut. ఎక్కడంట? ఎక్కడో గట్లో. అంటే ఉదాహరణకు ఒక మాట చెప్తున్నాను. న్యూస్ పేపర్స్ చదువుతాం మన ఇండియాలో, ఈనాడు పేపరో లేదంటే కొంతమంది వేరు న్యూస్ పేపర్స్ చదువుతారు కదా. అక్కడ ఒక చిన్నపిల్లవాడు చనిపోతే ప్రక్కన ఏడుస్తున్నట్టు ఒక తల్లి బొమ్మ వేసి ఆ తల్లికి కడుపు కోత అని రాస్తారు కదా. ఏమని రాస్తారు? అంతేనా రాసేది? ఆ తల్లికి కడుపు కోత. మీనింగ్ అర్థం చేసుకోండి. ఆ తల్లి అక్కడ చనిపోయిన బిడ్డను చూసి జాలి పడట్లేదు. ఏం చేస్తుంది? కడుపు కోత గుండా వెళుతుంది. ద యాగనీ. ఎక్కడి నుంచి వస్తుంది ఆ యాగనీ? మనసులో నుంచి కాదు, హృదయంలో నుంచి కాదు, ఎక్కడో లోతైనటువంటి ఒక గొప్ప అనుభవం గుండా వెళతా ఉంది ఆ యొక్క తల్లి. ఈ రోజున యేసు ప్రభు వారు అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క వ్యక్తులను చూసి అంటున్నాడు కదా, హీ షోడ్ హిస్ కంపాషన్ టువర్డ్స్ దిస్ లాస్ట్ షీప్. ఆ రోజున యేసు ప్రభు వారు కూడా వెళుతున్నటువంటి పరిస్థితి ఏంటంటే, ఒక తల్లి తన బిడ్డను కోల్పోయినప్పుడు ఎంత వేదనతో ఎంత బాధతో ఏడుస్తుందో, అంత వేదనతో అంత బాధతో ఆ బిడ్డలను చూసినప్పుడు యేసు ప్రభు వారి యొక్క మనసులో కూడా కలిగిందంట ఆ యొక్క కంపాషన్. అర్థమవుతుంది నా మాటలు? దట్ ఈస్ ద ట్రూ మీనింగ్, ద ఇంటర్నల్ రెంచింగ్. మనస్సులో కాదు, ఎక్కడో లోతైనటువంటిది. మనం ఎవరం కూడా ఐ లవ్ యూ బై మై హార్ట్ అని అంటాం, కానీ ఐ లవ్ యూ బై మై గట్ అని అన్నాం కదా. కానీ యేసు ప్రభువు అక్కడ రాసినటువంటి ఎగ్జాక్ట్ మీనింగ్ ఏంటంటే, ఒకసారి మీ అందరికి జ్ఞాపకం చేయాలని ఒక మాట చెప్తున్నాను చూడండి. ఒకసారి యేసు ప్రభువు వారు యెరూషలేములోకి వెళుతున్నప్పుడు ఆ యెరూషలేమును చూసి ఆయన ప్రలాపించాడంట. హీ వీప్డ్ ఓవర్ ది సిటీ ఆఫ్ జెరూసలేం. ఎలాగ ఏడ్చాడంటే, బై దిస్ స్ప్లాంఖనా. ఎక్కడి నుంచి? ద ఇంటర్నల్ ఫీలింగ్. హల్లెలూయా. లాజరస్ టూమ్ దగ్గర నిలబడి యేసు ప్రభువారు ఏడ్చినని రాస్తుంది కదా. అక్కడ రాసినటువంటి మాట ఎగ్జాక్ట్ కంపాషన్ ఏంటో తెలుసా? స్ప్లాంఖనా అంటే ఏంటి? ఇంటర్నల్ రెంచింగ్. హల్లెలూయా. ఈరోజున నా ప్రియ జనాంగమా, ఒకసారి ఆలోచించేయండి. వెన్ యూ గో త్రూ ది స్ట్రీట్స్, వెన్ యూ గో త్రూ సెవరల్ మాల్స్, వెన్ యూ గో టు యువర్ వర్క్ ప్లేసెస్, లెట్ మీ ఆస్క్ యూ ఎ క్వశ్చన్ అగైన్ అండ్ అగైన్. When you see crowd, do you still see crowd as merely a human being, or you still see them as a souls for the Lord? When Jesus saw this crowd, he had a compassion towards them, and he saw that they were the sheep without a shepherd. దేవునికి స్తోత్రం కలుగును గాక. Hallelujah. కానీ how marvelous is our Lord. Hebrews chapter 4 verse 15, it says, we do not have a high priest who is unable to sympathize with our weaknesses. ఆయన మనకున్నటువంటి ప్రధాన యాజకుడు మన బలహీనతలు ఎందు సహా అనుభవం లేనివాడు కానే కాదు. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. వెన్ యూ సీ దేర్ కండిషన్, అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల యొక్క కండిషన్ అక్కడ రాసినటువంటి మాట ఏంటంటే, దే వర్ రిలీజియస్ బట్ దే వర్ లాస్ట్. దే వర్ ఎడ్యుకేటెడ్ బట్ దే వర్ మిస్లెడ్. దే వర్ సరౌండెడ్ బట్ దే వర్ అలోన్. చూడండి, అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఆయా పట్టణాలకు వెళ్ళి యేసుప్రభు వారికి బోధిస్తూ వారిని బాగు చేస్తున్నప్పుడు యేసుప్రభు వారు అక్కడ కనబడుతున్న ఆ యొక్క గుంపు యొక్క సమూహం మనకి ఎలా కనబడుతుందంటే, వారు రిలీజియస్గానే ఉన్నారు కానీ ఏమయ్యారు? దే వర్ లాస్ట్. దే వర్ ఎడ్యుకేటెడ్ బట్ దే వర్ మిస్లెడ్. దే వర్ సరౌండెడ్ బట్ దే వర్ అలోన్. ఒంటరిగా ఉంటున్నారు. హల్లెలూయా. దే వర్ లైక్ అ షీప్ విదౌట్ అ షెపర్డ్స్. ఈరోజు నాకు జ్ఞాపకం చేసుకోండి, not to hurt anybody, not to hurt any meaning, your beliefs. There are many people who watches YouTubes these days kada. నాకు ఆ పాస్టర్ గారు వాక్యం నచ్చింది, ఈ పాస్టర్ గారు వాక్యం నచ్చింది, ఈ దైవ సేవకుడు పాటలు నచ్చాయి. Yes, it is all good as long as it is beneficial for your spiritual growth. You go and watch all the YouTube channels.
go and follow all the verses, go and follow all the speakers. But let me ask you a basic question. No matter what you watch, no matter whom you follow, if it is not helping you in your spirituality, whatever you hear is going to be in vain. ఎంతోమంది వ్యక్తులను మనం ఫాలో చేస్తుంటాం. వారు మాట్లాడినటువంటి మాటల వల్ల మన జీవితంలో ప్రయోజనం, నాకు తెలిసినటువంటి అనేక మంది ఉన్నారు. పొద్దున్న లేవడంతో భర్త ఇండియాలో, ఇక్కడ కాదు, ఇక్కడ మనకు సమయం ఉండదు కదా. పొద్దున్నే లేచి అమ్మ కూర వండు అనగానే అమ్మగారు టీవీ ఆన్ చేసుకుని కూర్చొని ఉంటుంది, ఎవరిదో వాక్యం వస్తుంది, కూర్చొని ఉంటుంది. భర్త పాపం డిస్టర్బ్ చేయలేక అమ్మో మా ఆవిడ వాక్యం ఉంటుంది కదా అని వెళ్ళిపోతాడు. మధ్యాహ్నం ఇంటికి వస్తాడు, వచ్చి రాగానే మళ్ళీ టీవీలోనో లేదా ఫోన్లోనో ఏదో ఒక గూగుల్ మీటో, జూమ్ మీటో, ఆ మీటో ఈ మీటో వస్తుంది. ఆ ప్రార్థనలో కూర్చుంటూ ఉంటుంది. భర్త ఓహో నా భార్య ప్రార్థన పర్రాలు కదా, ఇంకా నేను తీసుకుని తిందామని వెళ్ళిపోతాడు. రాత్రి కూడా అదే పరిస్థితి. చూడండి, దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తూ ఉంది? నీ భర్తను ఎలా ప్రేమించాలి, నీ భార్యను ఎలా ప్రేమించాలి. దేవుడు కుటుంబ వ్యవస్థను మనకు ఏర్పాటు చేసింది టీవీ ముందు కూర్చొని వాక్యాన్ని వినడం కొరకు కాదు, వినిన వాక్యాలు మన కుటుంబంలో అన్వయించి నడుచుకోమని. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇక్కడ 3 విషయాలు జ్ఞాపకం చేస్తాం త్వరగా. When Jesus had a compassion towards these people, there are 3 things. Number 1, he saw it. చెప్పండి ఒకసారి. He saw it. Number 2, he felt it. చెప్పండి ఒకసారి. Number 3, he meets it. He saw it, he felt it, he meets it. మనలో చాలామంది చూస్తాం కానీ దాన్ని అనుభవించలేం. మనలో చాలామంది అనుభవిస్తాం కానీ వారికి సహాయము చేయలేనటువంటి వారు. దిస్ ఈజ్ వెరీ బేసిక్ థింగ్. When Jesus saw those people as the sheep without shepherds, he had compassion and he saw them, he felt them, and then he meets them. Hallelujah. అక్కడ రాసినటువంటి వచనంలో కూడా అదే రాసినటువంటి మాట ఏంటంటే, వారు కాపరులు అయినటువంటి గొర్రెల వలె ఉన్నారని తెలుసుకొని వారి దగ్గరికి వెళ్ళి కనికరపడి వారిని ముట్టి స్వస్థపరచనని దేవుని యొక్క మాట సెలవిస్తుంది. హల్లెలూయా. ఇట్ సేస్ అబౌట్ మైండ్, ఇట్ సేస్ అబౌట్ సోల్, ఇట్ సేస్ అబౌట్ బాడీ యాజ్ వెల్. ఇట్ సేస్ అబౌట్ మైండ్, ఇట్ సేస్ అబౌట్ సోల్, ఇట్ సేస్ అబౌట్ బాడీ. మన దేవుడు 3 జ్ఞాపకం చేసుకుంటాడు. మనకు మనస్సును జ్ఞాపకం చేసుకున్నాడు, మనకు ఆత్మను జ్ఞాపకం చేసుకున్నాడు, మన శరీరానికి వచ్చేటువంటి ప్రతి సమస్యను కూడా దేవుడు తొలగించినట్లుగా ఆ మాటలను బట్టి జ్ఞాపకం చేస్తున్నాను. హల్లెలూయా. సో లెట్ మీ కమ్ టు మై మెయిన్ థీమ్ ఫర్ టుడే. యాజ్ యు సీ, ఇక్కడ ఉన్నటువంటి యేసు ప్రభుతో పాటు అనేక మంది శిష్యులు ప్రయాణం చేస్తున్నారు కదా. చూడండి, వెళుతున్నప్పుడు యేసు ప్రభు సడన్గా ఒక ప్రాంతంలో ఆగాడు. అక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరినీ బాగు చేశాడు. బాగు చేసిన తర్వాత యేసు ప్రభు వారి గురించి ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఏమంటున్నాడంటే, హలో, కోత విస్తారంగా ఉంది కానీ పనివారు కొద్దిమంది ఉన్నారు. ఇప్పుడు నాకు అర్థం కానటువంటి ప్రశ్న ఏంటంటే, యేసు ప్రభు 200 గ్రామాల్లో వెళ్ళినప్పుడు ఈ యొక్క శిష్యులు ఉన్నారుగా. యేసు ప్రభువు ఏ గ్రామాన్ని విడవకుండా సువార్తను బోధించినప్పుడు యేసు ప్రభుతో వారు యేసు ప్రభు యొక్క శిష్యులు కూడా ఉన్నారుగా. మరి యేసు ప్రభు వారికి కనబడినటువంటి ఆ యొక్క కోత శిష్యులకి ఎందుకు కనబడలేదు? అర్థమవుతుంది నా మాటలు? డూ యు సీ వాట్ జీసస్ సీస్? డూ యు సీ వాట్ జీసస్ సీస్? డూ యు సీ వాట్ సీనియర్ పాస్టర్ సీస్? డూ యు సీ వాట్ ద లీడర్ ఆఫ్ ద చర్చ్ సీస్? దైవ సేవకులకి ఎందుకు కనపడుతుంది కోతకాలం అని? వాక్యం చెప్పేటువంటి వారికి ఎందుకు కనపడుతుంది ఇది ద ఇయర్ ఆఫ్ హార్వెస్ట్ అని? ఆర్ యు నాట్ పార్ట్ ఆఫ్ దిస్ చర్చ్? ఆర్ యు నాట్ పార్ట్ ఆఫ్ దిస్ కాంగ్రిగేషన్? ఆర్ యు నాట్ పార్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ గ్రూప్? Why only God gives a sign and the theme for the senior pastor? Why can't we able to realize and recognize there is a need in this hour? అర్థమవుతుంది నా మాటలు? మనలో కూడా ఇదిగో చూడండి, యేసు ప్రభు వారు వెంబడిస్తున్నప్పుడు there used to be 6 groups. చెప్పండి ఒకసారి. 6 groups. Number 1, crowd. చెప్పండి ఒకసారి. crowd. Number 2, disciples. చెప్పండి ఒకసారి. Number 3, the 12 chosen people. Number 4, inner circle. Number 5, beloved one. Number 6, Jesus alone. జాగ్రత్తగా చెప్తున్నానండి. యేసును వెంబడించిన ప్రతి ఒక్కరు కూడా యేసు యొక్క ఆలోచనలు వెంబడిస్తారనుకోవడం చాలా తప్పు. అది అక్షర సత్యం.
ఇక్కడ కూడినటువంటి మన అందరం కూడా చాలా జాగ్రత్తగా జ్ఞాపకం చేస్తాం. నో మ్యాటర్ వేర్ యూ గో, నో మ్యాటర్ వాట్ డినామినేషన్, నో మ్యాటర్ విచ్ చర్చ్ యూ అటెండ్, ఎవ్రీ చర్చ్ వుడ్ హ్యావ్ అ సర్టెన్ థీమ్ ఫర్ ద ఇయర్. If you are a part of a one church, you have to align to that particular goal and objective and the missions of the church. That's it. మెంబర్షిప్ అంటే నీ పేరు ఇచ్చి ఒక $100 ఇచ్చి సబ్స్క్రిప్షన్ చేస్తే వచ్చేటువంటిది కాదు మెంబర్షిప్. ఐ డోంట్ నో వెదర్ వి ఎంకరేజ్ ఇన్ అవర్ చర్చ్ ఆర్ నాట్. I always see a membership is that you have to be as a part of the missions of the church. మన దేవుని యొక్క సంఘం అంటే $100 ఒక ఏదో ఏమంటారు ఒక ఆఫరింగ్ ఇచ్చేసి నేను సంఘంలో మెంబర్షిప్ అని అనుకుంటే ఏమాత్రం కూడా అవకాశం లేదు. నువ్వు నేను ఎప్పుడు మెంబర్షిప్ అవుతామంటే సంఘానికి ఉన్నటువంటి యొక్క భారాన్ని మోసినప్పుడు, సంఘానికి ఉన్నటువంటి గోల్ని మోసినప్పుడు, సంఘానికి ఉన్నటువంటి ఆ యొక్క భారాన్ని నా భారం అనుకుని ముందుకు వెళుతున్నప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, యాజ్ జీసస్ వాజ్ క్లోజ్ టు ద క్రాస్, మొదటిసారిగా అనేక మంది గుంపు యేసును వెంబడించారట. ద క్రౌడ్ ఫాలోడ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. దట్ క్రౌడ్ ప్రాబబ్లీ ఫాలోడ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ జస్ట్ ఫర్ ద మిరాకిల్స్, ప్రాబబ్లీ మేబీ ఫర్ ద డైలీ నీడ్స్, మేబీ ఫర్ సంథింగ్ సూపర్ న్యాచురల్. But as Jesus was entering close to the Jerusalem, this crowd has become as disciples. Not all the crowd people become disciples. Very few become disciples. దానిలో 74 మంది, 74, there are 12, etc., etc. As you see, as Jesus was going close to Jerusalem, the crowd narrowed down to disciples. And then out of these disciples, again, as Jesus was inch close to the cross, these disciples have narrowed down to 12 chosen ones. As Jesus was close to the cross, these 12 has become an apostles. Very few become an apostles. As Jesus was close to Jerusalem and close to the cross, these apostles become an inner circle. We see Peter, John, and James. As Jesus was inch close to the cross, there was only one beloved whose name was John. But when Jesus was actually on the cross, there was nobody. అర్థమవుతున్న మాటలు. We may be followers. We may be a hearers. నా ఉదయవేళ సమయంలో నా ప్రియ జనాంగం ఒక మాట జ్ఞాపకం చేసుకోనండి. యేసు ప్రభు వారి కంటికి కనబడుతున్నది ఆ శిష్యులకు కనబడలేదు. ఎందుకనంటే they were following Jesus for some other benefits, some other material things. I'm pretty sure here that none of us are following Jesus for that material needs. I'm glad that the church that I'm serving is based on the word, based on the mission oriented. But I'll just like to ignite certain flame today so that you can move forward with the missions of this church. యేసు ప్రభు కంటికి కనపడుతున్నటువంటి ఒక హార్వెస్ట్ ప్రజలకు కనపడలేకపోవడానికి కారణం ఏంటంటే their aim was something different. Probably to build a mansion, probably to have a fortune car, probably having a certain things in this world. But Jesus' aim is always towards the harvest. ఈరోజు ఇక్కడ కూడినట్టు నా ప్రియ జనాంగమా, ప్రతి ఆదివారం వాక్యాన్ని విని వెళుతున్నప్పుడు ఆ వాక్యం ఏం చేయాలో తెలుసా? మన జీవితంలో ఒక గొప్ప బోధగా ఉండి ఆ బోధ అనేక మందిని క్రీస్తులోనికి నడిపించాలి. The true compassion lies when not seeing, not felting, not, it just comes by meeting. Jesus saw the need, Jesus felt the need, and then Jesus met the need. Hallelujah. Hallelujah. Somebody says, everybody needs somebody at some point. Everybody needs somebody at some point. మీరు 10వ అధ్యాయాన్ని కనుక చూసినట్లయితే లెట్స్ క్విక్లీ గో త్రూ ఇట్ in 5 minutes. Chapter 10 verses 1 through 4. I'll read it in English because Telugu it is something different. Matthew chapter 10 verses 1 through 4. Jesus called his 12 disciples to him and gave them authority to drive out impure spirits and to heal every disease and sickness. These are the names of the 12 apostles. First, Simon, who is called Peter, and his brother Andrew. James, son of Zebedee, and his brother John. Philip and Bartholomew. Thomas and Matthew, the tax collector. James, son of Alphaeus and Thaddeus. Simon the Zealot, and Judas Iscariot, who betrayed him. Hallelujah. If you carefully observe,
ఇఫ్ యూ కేర్ఫుల్లీ అబ్జర్వ్, తెలుగులో అలా రాలేదు, మలయాళంలో అలానే ఉందా? ఈజ్ ఇట్ ఇన్ మలయాళం ద సేమ్ వే? ఐ డోంట్ నో. తెలుగులో అయితే ఒక కామా ఉంది ఒక పేరు పక్కన. చూడండి, కనానీయుడైన సీమోను కామా, ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా. కానీ ఇంగ్లీష్లో ఏమో రాసింది చూడండి, ద సైమన్ ద క్యాననైట్ అండ్ జూదస్ ఇస్కరియోత్, అండ్ ప్లేస్ ఎ కీ రోల్. హల్లెలూయా. అందుకని అన్నాను కదా, ఎవ్రీబడి నీడ్స్ సంబడి అట్ సమ్ పాయింట్. ఈవెన్ ఇన్ యువర్ మినిస్ట్రీ, ఈవెన్ ఇన్ యువర్ స్పిరిచువల్ లైఫ్, యూ కెనాట్ మూవ్ అలోన్. You always need somebody at some point in your life. Let me ask you. ఇక్కడ రాసినటువంటి మాట, పీటర్తో పాటు ఎవరున్నారు? తన బ్రదర్ ఆండ్రూ ఉన్నాడు. ఆ జీలర్తో పాటు ఎవరున్నారు? ఇస్కరియోతు యూదా ఉన్నాడు. ఒక శిష్యుడితో పాటు ఇంకొక శిష్యుడు నడుస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. లిజన్ కేర్ఫుల్లీ. There is somebody end in the lives of somebody. And who is that end in your life? అర్థమవుతుంది నా మాటలో? Who is that end in your life? Peter had somebody end. Iscariot, Judah also had somebody end with him. To walk in the ministry, to go in the missions, you always need somebody next to you. You cannot go alone. Senior pastor cannot go alone. Associate pastor cannot go alone. We need hands. We need legs. We need hearts. We need eyes. We need mouth, we need voice, we need somebody at some point in our lives. Hallelujah. Hallelujah. ఈరోజు నా వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరుడా, no matter whether it is an organization, no matter it is a church, you cannot run by yourself. No. అవ్వదు. మీలాంటి వారు చేయి వేయకపోతే, ఎప్పుడు నాకు తెలిసేటువంటి ఒక మాట, ఎప్పుడు నన్ను మూవ్ చేసేటువంటి ఒక పదం, it's a real incident that happened in the United States. I spoke the same verses during the church inauguration service on that evening. In the Kansas City, somewhere in the outskirts of that particular city, there was a big corn field. ఒక పెద్ద ఏముంది, మొక్కజొన్న పొలం ఉంది. ఆ పొలంలో ఇదిగో చూడండి, ఆ పొలానికి ఆనుకొని ఒక చిన్న ఇల్లు ఉందంట. ఆ ఇంట్లో ఒక తల్లి, ఒక చిన్న బాబు. ఆ ఫీల్డ్లో ఆ ఫాదర్ వర్క్ చేస్తూ ఉన్నాడు. ఆ చిన్న బాబు, మాటలు కూడా లేనటువంటి బాబు, ఆ ఫీల్డ్లో తల్లికి తెలియకుండా వెళ్ళిపోయి ఆడుకుంటున్నాడు, పాక్కుంటా వెళ్ళి. తల్లి తన వంట పనిలో తను బిజీగా ఉందేమో, మొత్తానికైతే తను వెతికి చూసేటప్పటికల్లా ఇంట్లో పిల్లవాడు లేడు. ఇల్లంతా వెతికింది, ప్రాంతమంతా తిరిగింది, చుట్టుపక్కల వాళ్ళని అడిగింది, నా పిల్లవాడు మీ ఇంటికి ఏమైనా వచ్చాడా? రాలేదు. ఏమైపోయాడు? మధ్యాహ్నం అయిపోయింది, ఇక సాయంత్రం అయిపోతా ఉంది. అప్పుడే ఫీల్డ్లో నుంచి భర్త ఇంటికి వస్తుంటే ఏడుస్తున్నట్టు తల్లి చూసి ఏమైంది అని అడుగుతూ ఉంటే, ఆ యొక్క భార్య అంటా ఉంది కదా, మన పిల్లవాడు కనబడట్లేదు. అయ్యో పిల్లవాడు కనబడట్లేదని ఆ యొక్క తండ్రి ఇదిగో చూడండి, ఆ యొక్క ఆల్మోస్ట్ డస్క్ టైంలో, ఇంకా వెలుతురు లేనటువంటి పరిస్థితుల్లో వెతుకుతున్నాడు. అయ్యో నా పిల్లవాడు కనబడట్లేదని తిరుగుతున్నాడంట. మొత్తాన్ని ఇదిగో చూడండి, రాత్రి అయిపోయింది. ఆ చుట్టుపక్కల వారందరూ కూడా ఇదిగో చూడండి, ఆ యొక్క టార్చ్ లైట్లు అన్నీ వేసుకొని వచ్చి ఆ పిల్లవాడు ఎక్కడున్నాడు అని వెతుకుతూ ఉన్నారు. ఎన్నో గంటల తర్వాత వారు వెతికిన తర్వాత అర్థమవుతున్న విషయం ఏంటంటే, ఆ తండ్రి నుంచినటువంటి చోట కాలు కింద ఏదో తగులుతూ ఉన్నప్పుడు ఆ తండ్రి ఆ యొక్క టార్చ్ లైట్ వేసి చూస్తే, ద సాడ్ స్టోరీ, ద డెడ్ బాడీ వాజ్ జస్ట్ అండర్ హిస్ ఫుట్. ఆ కాలు కింద చచ్చిపోయినటువంటి ఆ యొక్క పిల్లవాడు పడిపోయి ఉన్నప్పుడు, ఆ పిల్లవాడు తండ్రి అక్కడే కూర్చొని గగ్గోలు పెట్టి కేక వేస్తూ అడుగుతున్నాడంట, అయ్యో. హల్లెలూయా. If we would have swept this field by hand in hand, my son would have alive by now. అయ్యో, ఒకవేళ ఒక చెయ్యి ఇంకొక చేతిలో వేసుకొని అప్పుడే కనుక ఒక పొలాన్ని కనుక మనం అందరం కూడా ఊడ్చినట్లయితే నా పిల్లవాడు బ్రతికి బట్టగట్టేటువంటి వాడని ఆ పిల్లవాని యొక్క తండ్రి ఏడ్చినట్లుగా ఆ రోజునటువంటి న్యూస్ పేపర్లో చదివాను. ఇట్ ఈస్ ట్రూ ఈవెన్ టిల్ టుడే. యూ కెనాట్ స్వీప్ ద హోల్ వరల్డ్ బై యువర్ సెల్ఫ్. ప్రపంచాన్ని అంతటిని కూడా నేను ఒక్కడనే లేదా మీరు ఒక్కళ్ళే జయించలేరు. జయించడం అంటే అన్ని పార్ట్స్కి వెళ్ళి మనం బోధించలేము. వి నీడ్ హ్యాండ్స్. ఒక మాట చెప్పనివ్వండి, వై జీసస్ వాజ్ నెయిల్డ్ ఆన్ ద క్రాస్? యేసు ప్రభు చేతులు ఎందుకు సిలువేయబడ్డాయి? యేసు ప్రభు యొక్క కాళ్ళు ఎందుకు సిలువేయబడ్డాయి తెలుసా? హౌ మెనీ ఆఫ్ యు నో వై జీసస్ హ్యాండ్స్ వర్ నెయిల్డ్? వై జీసస్ లెగ్స్ వర్ నెయిల్డ్? Because
you may become the hands of the Lord. So that you may become the legs of the Lord. యేసు ప్రభు వారి చేతులు ఎందుకు సిలువేయబడ్డా అంటే యేసు ప్రభు వారి చేతులు నువ్వు అవుతావేమోనని, యేసు ప్రభు వారి యొక్క కాళ్ళు నేను అవుతానేమోనని. ఈ ఉదయవేళ సమయంలో నా ప్రియ జనాంగం ఎంత వాక్యం విన్నా, ఎంత ప్రార్థన చేసినా కంపాషన్ అనేటువంటిది లేకపోతే, ఆ కంపాషన్ ఎలాంటి కంపాషన్ అంట? ద ఇంటర్నల్ రెంచింగ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. When Jesus saw the crowd, he didn't see the statistics. When Jesus saw the crowd, he didn't plan for the projects. He saw the crowd as souls. Today as I pray, you may close your eyes. I pray that may God give you an eye, the eyes of Christ, the heart of Christ, the obedience of Christ. Somebody said something this marvelously. It really touched my heart as I was meditating in these particular verses. It says, the greatest distance in Christian life is not miles. It is inches from the eyes to the heart. మన ప్రయాణంలో మనం వెళుతున్నటువంటి ప్రయాణము అది కేవలం ఇదిగో చూడండి ఎన్నో వేల మైళ్ళు ప్రయాణం చేస్తామన్నది కాదు, కానీ the real journey, the real distance that we see, it's inches. ఎక్కడి నుంచి కంటికి కనబడుతుంది మన హృదయంలోనికి వెళ్ళాలి. There is hardly a foot distance from your eye and to your heart. We see there are many people on the road, homeless, scattered, harassed, oppressed, depressed. When you see them, what do you remember? Yes, we are happy for the houses that we have. Yes, we are happy for the families that we have. Yes, we are happy for the material things that we have. Can you be that end in someone's life? నీవు ఆ వ్యక్తి ఇంకొక వ్యక్తి జీవితంలో నీవు బ్లెస్సింగ్గా ఉండాలని దేవుడు నిన్ను కోరుకుంటున్నప్పుడు, ఉన్నారు అటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే ఎందుకు ప్రార్థన చేయకూడదు? చిన్న ప్రార్థన చేయండి, ప్రభువా నన్ను కూడా వాడుకోనండి. చెప్పండి ఒకసారి. యేసు ప్రభు వారు అన్నారు కదా తన శిష్యులను పిలిచి, pray to the Lord of the harvest so that he can send the laborers. Yes, pray is the intrinsic part of our life. Send the laborers. Yet eventually what happens, when you are praying and praying, eventually you say that, Lord, send me to the field. Not just send the laborers, but send me to the field. అయ్యా నేను కేవలం ఇతరులు పంపించని ప్రార్థన చేయట్లేదు, కానీ ఒకనొక సమయంలో ఏం చేస్తావు తెలుసా? ప్రభా నన్ను వాడుకోనండి అని అంటావు. నీకున్న ఏ తలాంతైనా, నీకున్నటువంటి ఏ రకమైనటువంటి ఆశీర్వాదమైన దేవుని కొరకు వాడబాటు కొరకు ఈ యొక్క ఉదయవేళ సమయంలో దయచేసి దేవుని కొరకు సిద్ధపడదామా? ఉన్నారా అటువంటి వారు ఎవరైనా? ఉన్నట్లయితే ఎందుకు చిన్న ప్రార్థన చేయకూడదు? చిన్న ప్రార్థన చేస్తారా? ప్లీజ్. Praise the Lord. Hallelujah. 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 Hallelujah.